జగన్ ప్రభుత్వంపై సానుకూలత కనిపించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీలో నిరాశ నిస్పృహ కనిపించిందని, అంతిమంగా విజయం మాత్రం ప్రజలదే అన్నారు. అయితే టీడీపీ దాడులతో భయపట్టినా కూడా వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారన్నారు సజ్జల. 2019లో ఇలాగే ఐ థింక్ 79% 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రచారం నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకపోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలు అనబడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం, పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం. ఇంకా నర్సరావుపేటలో చూశారు, అక్కడ శాసనసభ్యుడు డాక్టర్, ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర్ నెల్లూరు, ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళది, అక్కడ తెచ్చుకుంటున్నారు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా, ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రెజర్ ఉండో, లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడర్ అనుకుంటా, ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్పీలను బెదిరించడం, దబాయించడం, వచ్చేస్తున్నాం మేము అనడం. అసలు వచ్చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు, నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం. మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది.